ఆషాఢ మాసంలో తప్పనిసరిగా పెట్టుకోవాలని ఎందుకంటారు? ప్రతి పండగ శుభకార్యాల్లో పెట్టుకుంటూనే ఉంటారు కదా! మరి ఈ నెల రోజులు ఎందుకింత ప్రత్యేకత? దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆషాఢం వచ్చిందంటే చాలు కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళడం ఎంత ఆచారమో, ఆడపిల్లల చేతికి గోరింటాకు పెట్టుకోవడం కూడా అంతే అనాదిగా వస్తున్న ఆచారము. ఈ ఆషాఢ మాసములో ఆడవాళ్ళు గోరింటాకును కోసుకుంటూ చాలా అందంగా మురిసిపోతుంటారు. సంవత్సరమంతా పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అసలు గోరింటాకంటే ఇష్టం లేని వాళ్ళైనా సరే ఈ మాసంలో మాత్రం ప్రతి ఆడపిల్ల తన చేతులు కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెప్తుంటారు. ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పుల వల్ల శరీరంలో కఫ సంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాల బారిన పడకుండా చేస్తుంది గోరింట. ఆషాఢంలో కొత్త పెళ్లి కూతురు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆ సమయంలో తమ చేతులకి పండించుకునే గోరింట వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తు చేస్తుంది. పుట్టింట ఉన్న మనసు మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది. వేళ్ళకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి నదురుగానే కాకుండా గోళ్ళు పెరుసుబారిపోకుండా గోరు చుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గోరింటాకు ప్రతి ఒక్కరి ఆడపిల్లకు గుర్తుకు వస్తుంది. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజు గోరింటాకు పెట్టుకొని తీరమంటారు పెద్దలు. ఎందుకంటే జ్యేష్ఠ మాసంలో కురవడం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఉపందుకుంటాయి. అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునేవారు, ఏరు దాటాల్సి వచ్చేవారు ఈ కాలంలో కాళ్ళు చేతులు తడపకుండా రోజులు గడవలేవు. అలాంటి సమయంలో చర్మ వ్యాధులు రావడం, గోళ్ళు దెబ్బతినడం సహజం. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది. ఆషాఢ మాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కలకలలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటను కొయ్యడం వల్ల చెట్టుకు ఎలాంటి హాని కలగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి. అతివల చేతికి అందం, అలంకరణ గోరింట. యుగాలు మారిన, తరాలు మారిన ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ ట్రెండ్ గోరింట. అందుకే శుభకార్యం అనగానే పిల్లలకి నుంచి మగవల వరకు అందరి చేతిపైన అందంగా ఒదిగిపోతుంది. రెగ్యులర్గా పెట్టుకునే వారైనప్పటికీ ఆషాఢ మాసం మరింత ప్రత్యేకం. ఈ నెలలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఆధ్యాత్మిక ఆరోగ్య కారణాలు ఎన్నో ఉన్నాయి. గౌరీదేవి పుట్టించిన గోరింట. పురాణాల కథల ప్రకారము గోరింటాకు ఎలా ఆవిర్భవించిందో ఒక కథనం ప్రచారంలో ఉన్నది. అదేంటంటే గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు. గౌరీదేవి తన బాల్యంలో చెలికత్తెలతో కలిసి వనంలో ఆటలాడుకుంటున్న సమయంలో రజస్వాల అయ్యిందంట. ఆ రక్తపు చుక్క నేల తాకినప్పుడు ఓ మొక్క పుట్టింది. ఆ చెట్టుకున్న ముళ్ళులు చూసి చెలికత్తెలు భయంతో పర్వతరాజుకు విషయాన్ని తెలియజేశారు. వెంటనే పర్వతరాజు సతీ సమేతంగా ఆ వనానికి విచ్చేశారు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై తాను సాక్షాత్ పార్వతీదేవి హృదయాంశలో జన్మించానని, తన వలన లోకానికి ఏ రకమైన ఉపయోగం అంటూ ప్రశ్నిస్తుంది. ఆ సమయంలోనే పార్వతి ఆ చెట్టు ఆకులను తన చేతులతో కోస్తుంది. వెంటనే ఆమె చేతి వేళ్ళు ఎర్రబడిపోవడంతో తన బిడ్డ చేతులు కందిపోయాయని రాజు బాధపడుతుంటే పార్వతి తనను ఏ విధమైన బాధ కలగలేదని, పైగా చేతులు చాలా అందంగా కనిపిస్తున్నాయని అంటుంది. పార్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధి చెందుతుందని తెలుపుతారు. రజస్వాల సమయంలో ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుందని చెప్తారు. అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన వర్ణం వలన చేతులకి కాళ్ళకి అందాన్నిచ్చే అలంకరణ వస్తువుగా దీన్ని వాడవచ్చునంటారు. అదే ఆ చెట్టు జన్మకి స్వార్థకత అని పలకగా గౌరితో సహా అందరు ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా ముస్తాబు చేసుకుంటారు. అయితే ఆ సమయంలో కుంకుమకు ఒక సందేహం కలుగుతుందంట. నుదుటన కూడా ఈ ఆకుతో బొట్టుగా పెట్టుకుంటారేమో, తన ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరితో అంటుందంట. ఇది కేవలం చేతులు కాళ్ళకు మాత్రమే నుదుటన పండదని సెలవిస్తుంది పార్వతీదేవి. మన భారత సాంప్రదాయాలు, ఆచారాలలో మనకు తెలిసినా తెలియకపోయినా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి. ఈ విషయాలను ఇప్పటికే చాలామంది శాస్త్రవేత్తలు నిరూపించారు కూడా. గోరింటాకు అనేది చేతులు అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు, ఇందులో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆషాఢ మాసం అంటే వర్షాకాలం ఆరంభం. దీంతో క్రిమికీటకాలు, అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా పనుల్లో మునిగితేనే మహిళల చేతులు కాళ్ళు ఎప్పుడు
తడిగానే ఉంటాయి. దీంతో త్వరగా వ్యాధుల బారిన పడుతుంటారు. గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు దరిచేరవంటారు ఆయుర్వేద నిపుణులు. ఆయుర్వేద ప్రకారం గోరింట ఆకులే కాదు, పువ్వులు, వేళ్ళు, బెరడు, విత్తనాలు అన్నీ ఔషధయుక్తాలే. గోరింట పొడిని మందుగా తీసుకోవడము, గోరింటతో కాచిన నూనెని వాడడం వల్ల పెద్దల చిట్కా వైద్యంలో ఉన్నదే. కేవలం ఆషాఢంలోనే కాదు, అట్ల తద్ది నాడు శుభకార్యాల సందర్భంలో గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు. స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలో అతి ఉష్ణాన్ని లాగేస్తుంది. దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉంటారు. శరీరంలో ఉన్న అధికమైన వేడిని గోరింట తగ్గిస్తుంది. శరీర తత్వాన్ని అనుసరించి లేత నారింజ రంగు, ముదురు ఎరుపు రంగులో పండుతుంది. గోరింటాకులో ఉన్న ఔషధ గుణము పిప్పి గోళ్ళని గోరు చుట్టుకు రాకుండా నివారిస్తుంది. కాలు వేళ్ళ గోళ్ళ మొదల్లో మట్టి చేరితే గోరింటాకు పెట్టుకుంటే క్లియర్ అవుతుంది. గోరింటాకు వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. అండాశయాల పనితీరు సక్రమంగా ఉంటుందని చెప్తున్నారు. చేతి గోళ్ళకి రక్షణ ఇచ్చే గోరింట. పలు చర్మ వ్యాధులు రాకుండా గోరింట రక్షణ ఇస్తుంది. ఆడవాళ్ళు చేతులకు గోరింట పెట్టుకోవడానికి మరో ముఖ్య కారణం ఉంది. ఇప్పుడంటే వాషింగ్ మిషన్లు వచ్చాయి, కానీ ఇంతకుముందు ఆడవాళ్ళు ఎక్కువగా సర్ఫ్, డిటర్జెంట్, బట్టల సబ్బులను ఎక్కువగా వాడుతుండేవారు. ఆ సమయంలో వారి గోళ్ళలోకి నీరు ఎక్కువగా వెళ్ళి పలు సమస్యలు తలెత్తేవి. గోరుచుట్టు లాంటివి రాకుండా ఉండేందుకు గోరింటాకు పెట్టుకోమన్నారు. ఆడపిల్లలు తమ చేతికి పెట్టుకునే గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడని చెప్తారు అమ్మమ్మ, నానమ్మలు. పిల్లల చేతికి గోరింటాకు పెట్టేవాళ్ళు ఇలా ఎందుకంటారంటే, పాతకాలంలో ఆడపిల్లలకి చదువు కన్నా కూడా మంచి భర్త వస్తే చాలనుకునే రోజులు. అందుకే ఆడపిల్లలు మారం చేయకుండా గోరింటాకు పెట్టుకోవడానికి ఆ మాట అనేవారట. అయితే దాని వెనుక ఒక మర్మం ఉందంటారు. నర్సీపట్నంకు చెందిన ఓ అమ్మమ్మ, ఆడవాళ్ళ చేతులు సుత్తిమెత్తంగా ఉంటాయి. ఆ లేత చేతులకు పెట్టుకున్న గోరింటాకు మరింత ఎర్రగా పండి అందంగా కనిపిస్తుంది. అలా గోరింటాకు పండిన విధానం ఆడవాళ్ళ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యం ఉన్నవాళ్ళు చక్కగా ఉంటారు. అలాంటి వాళ్ళకి మంచి భర్తే వస్తాడు కదా. మరి కాలక్రమాన ఓ నానుడిలా తయారయ్యింది గోరింటాకు ఎర్రగా పండాలంటే. ఇప్పటికీ ఆ నానుడి ప్రచారంలో ఉందనుకోండి. అయితే ఆ గోరింటాకు ఎర్రగా పండాలంటే మరి కొన్ని చిట్కాలు పాటించాలి. గోరింటాకు నూరేటప్పుడు అందులో కొన్ని చుక్కల నిమ్మరసం పిండితే చాలు, లేదంటే చిటికెడు చింతపండు వేసినా సరిపోతుంది. ఈ రోజుల్లో అంతా మిక్సీలోనే వేస్తున్నారు. అయితే కాస్త నిమ్మరసంతో పాటు గోరంత పంచదార కానీ, బెల్లం ముక్క కానీ వేసిన గోరింటాకు ఎర్రగా పండుతుంది. పూర్వకాలంలో గోరింటాకు నూరేటప్పుడు కాసు, వక్క లేదా కమ్మాకు లాంటివి వేసేవారు. గోరింటాకు చేతికి, కాళ్ళకు పెట్టుకున్నాక అది పూర్తయ్యాక ఎండిపోయి రాలిపోయే స్థితిలోకి వచ్చాక తర్వాతే తీసేయాలి. అలా తీసేసిన తర్వాత వెంటనే చేతులను నీళ్లతో కడగకుండా కాస్త కొబ్బరి నూనె రాస్తే మంచి కలర్ మాత్రమే కాదు, ఎక్కువ రోజులు ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గోరింటాకు అందరికీ దొరకకపోవచ్చు. అలాంటి వారు గోరింటాకుగా బదులుగా మెహందీని కూడా పెట్టుకోవచ్చు. దీనివల్ల మంచి ప్రయోజనాలే ఉంటాయి. అంతేకాకుండా దీంతో రకరకాల డిజైన్స్ పెట్టుకోవచ్చు. అయితే మెహందీని పెట్టుకునేటప్పుడు అది మంచి కంపెనీదా అయి ఉండాలి. గోళ్ళకి లాగానే జుట్టుకి కూడా రంగునిస్తుంది గోరింటాకు. సహజమైన మంచి కండిషనర్గా పనిచేస్తుంది. ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగును కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. వీటి వల్ల ఆరోగ్యం మాట అటుంచితే ఎలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకును వాడుకునేందుకే ప్రాధాన్యత ఇవ్వాలి. తాజాదే పెట్టుకోవాలి. అలా కాకుండా నాసి రకమే పెట్టుకుంటే నిజంగానే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి.